మనం యేసుప్రభుని నమ్మేసుకుంటే సరిపోదండి. యేసుప్రభుని నమ్మిన తరువాత వచ్చేటువంటి పర్యవసానాలను ఎదుర్కోవటానికి యేసుని నమ్ముకోవాలి. ఆ పర్యవసానాలు ఏంటంటే నిన్ను సరిచేయబడతాయి, నువ్వు శుభ్రం చేయబడతావు. ఎంతగా అంటే నీ లోపల పాత్ర బయట మనుషులు కడుక్కుంటారు, క్రీస్తు పాత్ర లోపల కడిగిస్తాడు. యేసుప్రభుతో ఉన్న ప్రమాదం ఏంటంటే 2 ముఖ్యమైన లక్షణాలు. 1 పవిత్రత, 2 పరిశుద్ధత. ఈ 2 డీల్ చేయబడతాయి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పటికి పవిత్రమైనది మాత్రమే కాదు, పరిశుద్ధమైనది వాటిని పట్టుకుంటాడు. హార్ట్ డీల్ చేయబడుతుంది, నీ హృదయం పట్టేసుకుంటాడు. బయట నువ్వు శుభ్రంగా ఉన్నావా లేదా నేను చూస్తాను, కానీ నీ అంతరంగం శుభ్రంగా ఉండేలాగా చూస్తాను. అంతరంగంలో ఉండేటువంటి పరిశుద్ధత మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ లేఖనంలో ఉన్నాయి. అన్నీ చెక్ చేసుకోవాలి. హార్ట్ లోపల గూడు కట్టుకుపోయి ఉంటాయి. ఇవన్నీ పెండబడకపోతే కుదరదు. ఇవన్నీ ప్రతి పాయింట్ని పిసికి పూర్తిగా తీసి పెట్టేసేయాలి.